అందరికీ నమస్కారం. ఈరోజుటి మన కథ విడాకులు పార్ట్ 1. రచయిత కిషోర్ గారు. ఇక స్టోరీలోకి వెళితే 3 ఏళ్ల క్రితం ఒక సోమవారం. ఆ రోజు కోర్టు బాగా బిజీగా ఉంది. అందుకు తోడు నా కేసులు కూడా చాలా ఉన్నాయి. లంచ్ అవర్ వరకు ఊపిరి నడపనంత పనిలో సతమతమై హమ్మయ్య అనుకుంటూ లంచ్ రూమ్లోకి దారి తీశాను. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాను. వీలు పడకపోతే కోర్టు క్యాంటీన్లో ఏదో ఒక అల్పాహారం తీసుకుంటాను. తోటి లాయర్స్ జోక్స్ వింటూ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇంతలో మొబైల్ మోగింది. అప్పటి వరకు సైలెన్స్లో పెట్టడం వలన తెలియలేదు. ఎందుకంటే కోర్టు హాల్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎవరబ్బా అని చూస్తే మధు నుంచి ఫోన్. అప్పటికే 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అరరే అనుకుంటూ ఆన్సర్ చేశాను. చెప్పరా మధు అంటూ. మధుసూదన్ నా చిన్నప్పటి స్నేహితుడు. అంతేకాక నా అంతరంగిక మిత్రుడు కూడా. జాతీయ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు హైదరాబాదులో. వారానికి ఒకసారి ఇద్దరం కలుస్తుంటాం. కుటుంబాలతో కూడా అదొక అలవాటుగా పెట్టుకున్నాము. వాడికి ఒక అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 3 నెలల క్రితం మ్యారేజ్ చేశాడు. కోడలు ఎంటెక్ చేసింది. మధు కూతురు ఇంజనీరింగ్ చదువుతుంది. నాకు ఒక్కడే కొడుకు. వాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. సాయంత్రం నిన్ను కలవాలిరా అన్నాడు మధు. సరే అని చెప్పాను. తర్వాత వాడే చెప్పాడు కొంచెం కంగారు స్వరంతో. నిన్న రాత్రి సంజయ్ నుంచి ఫోన్ వచ్చిందిరా. సంజయ్ అంటే మధు కొడుకు. 3 నెలల క్రితం పెళ్లి చేసుకుని అమ్మాయిని అమెరికా తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి పేరు మంజరి. విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంది. మ్యాట్రిమోనీ ద్వారా మధు ఆ సంబంధం చూశాడు. మంజరి వాళ్ళ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు. తల్లి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తుంది. వాళ్ళకి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయికి 2 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. మంజరి వాళ్ళ చిన్న కూతురు. అందంగా ఉంటుంది. మంజరిని చూసేందుకు మధు, వాడి భార్య ప్రవళిక ఒకరోజు విజయవాడ వెళ్ళారు. అమ్మాయి ఇద్దరికీ నచ్చింది. అందం, చదువు అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చింది. మధుకి కట్న కానుకలు అవసరం లేదు. సో అలా ముందుకు సాగింది ఆ సంబంధం. తరువాత స్కైప్ ద్వారా సంజయ్కి, మంజరికి పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు నేను, నా భార్య వెళ్ళాము. మధు ఇంట్లోనే పెళ్లి మాటలు జరిగాయి. మంజరి తండ్రి ముకుందరావు, తల్లి వాణి వాళ్ళ తరపు వాళ్ళు వచ్చారు. ఆ రోజు మధు కరాఖండిగా చెప్పాడు కట్న కానుకలు ఏమీ వద్దని, పెళ్లి కూడా సింపుల్గా చేయమని. మధుకి ఆ సంబంధం కుదరడం సంతోషంగా అనిపించింది. సంజయ్ కూడా క్రమశిక్షణ కలిగిన అబ్బాయి. చదువులో ఫస్ట్, నడవడికలో బెస్ట్గా ఉంటాడు. తల్లిదండ్రుల మాట జవదాటడు. ఎంగేజ్మెంట్ కూడా మధు ఖర్చుతోనే హోటల్లో వైభవంగా చేశాడు. మంజరి తండ్రి ముకుందరావు ఎంగేజ్మెంట్ మీరే చేయాలి, అది సాంప్రదాయం అని చెప్పాడు. అందుకు కాదనలేదు మధు. పెద్ద హోటల్లో అందరినీ పిలిచి బాగా చేశాడు. పెళ్ళికొడుకు సంజయ్ బిజీగా ఉన్నందున ఎంగేజ్మెంట్కు రాలేదు. ఆ రోజు కూడా స్కైప్లో సంజయ్ కనిపించాడు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మధు మొహంలో నాకు ఆనందం కనిపించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మధు, వాడి భార్య కూడా చాలా నెమ్మదస్తులు. అలాంటి మధు కంగారుగా ఉన్నాడు అంటే నాకు చాలా డౌట్స్ వచ్చాయి. ఏదో జరిగి ఉంటుంది అని సందేహాలు తలెత్తాయి. వాడి కంగారు నాలో కూడా ప్రవేశించింది. మధు మామూలుగా కంగారు పడే మనిషి కాదు. అలాంటి వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే ఏదో గట్టి విషయమే ఉందనిపించింది. ఏంటి అంతా కులాసానే కదా? సంజయ్ ఎలా ఉన్నాడు? కొత్త కాపురం బాగానే ఉంది కదా అడిగాను మధుని వాడి కంగారుని చూసి. లేదురా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు సంజయ్. నీతో మాట్లాడాలి, కొంత అర్జెంటు కూడా. సాయంత్రం కలుద్దామా అన్నాడు. సరే, మా ఇంటికి రా. 6ంటికి అలా వచ్చేసేయ్. నేను ఇంటికి వచ్చేస్తాను. ఇవాళ క్లయింట్స్ని మా జూనియర్స్కి అప్పచెప్తాను. ఓకేనా? నువ్వు కంగారు పడకురా, నేనున్నాగా అని ధైర్యం చెప్పాను.
కోర్టులో ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. అయినా మధుకి 6 గంటలకి వస్తానని చెప్పాను. జూనియర్స్కి వర్క్ అప్పచెప్పి ఇంటికి బయలుదేరాను. మామూలు రోజుల్లో అయితే ఇంటికి చేరేసరికి 7 పైనే అవుతుంది. కోర్టులో పెండింగ్ ఆర్డర్స్, తీర్పు కాపీలు తీసుకుని కానీ బయలుదేరను. ఈరోజు అవన్నీ మా వాళ్ళకే అప్పచెప్పి త్వరగా బయలుదేరాను. ఆ సమయంలో ట్రాఫిక్ బాగా రద్దీగా ఉంటుంది మా రూట్లో. ఇంటికి చేరేసరికి 6 గంటలు అయింది. మధు హాల్లో కూర్చొని మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతున్నాడు. నన్ను చూడగానే వాడి ముఖం వికసించింది. ఏదో చెప్పాలని అప్పటి వరకు ఉగ్గపట్టుకున్నట్టు టెన్షన్గా కూర్చున్నాడు. ఒక్క 10 నిమిషాలరా, ఫ్రెష్ అప్ అయి వస్తాను అని డ్రెస్ మార్చుకొని గబగబా ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వాడి పక్కన వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు చెప్పరా, ఏంటి సంగతి? సంజయ్ గురించి అంతా ఓకేనా? లేదురా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. నిన్న అర్ధరాత్రి ఫోన్ చేశాడు. వాడి భార్య మంజరికి వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందంట. కాలేజీ రోజుల నుంచి వాడి కోసమే ఉద్యోగంలో కూడా చేరకుండా ఎంటెక్ అదే కాలేజీలో చదివింది. తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం పూర్తిగా తెలుసు. అందులోనూ మంజరి వాళ్ళ కాలేజీలోనే వాళ్ళ అమ్మ కూడా లెక్చరర్గా పనిచేస్తుంది. తల్లిదండ్రులతో కూడా చెప్పిందంట వాడినే పెళ్లి చేసుకుంటానని. పేరెంట్స్కు వాడు నచ్చలేదు. ఎందుకంటే అతనిది వేరే కులం. కూతురికి నచ్చచెప్పి ఈ పెళ్లి చేస్తే కొన్ని రోజులకి దారిలోకి వస్తుంది అని ఇవేమీ మనకు చెప్పకుండా పెళ్లి చేశారు. స్కైప్లో మాట్లాడేటప్పుడు కూడా ఆ అమ్మాయి వెనుకే పేరెంట్స్ ఉండేవారట. నిన్న రాత్రి సంజయ్ చెప్తున్నాడు. మరి పెళ్ళయి 3 నెలలు అయిందిగా. సంజయ్కి ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మంజరి పెద్ద ప్లాన్ వేసిందిరా. తల్లిదండ్రుల బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకుంది. వాళ్ళ మీద కసి తీర్చుకుందాం అని అనుకుంది. అందుకే పెద్ద డ్రామా ఆడింది. సంజీవ్తో 6 నెలలు కాపురం చేసి వాడి డబ్బులు ఇంకా ఏమైనా ఉంటే తీసుకుని ఇండియాకి వచ్చేద్దామనుకుంది. రోజు ప్రియుడితో ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మాట్లాడేది. సంజయ్ ఆఫీస్కి వెళ్ళగానే. ఫేస్బుక్ మెసెంజర్ అయితే ఎవరూ కనిపెట్టలేరుగా, అందుకని. వీడికి ఇవన్నీ తెలిసేవి కాదు. నిన్న సంజయ్కి బాగా తలనొప్పిగా ఉందని మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని డూప్లికేట్ కీతో మెయిన్ డోర్ తీసి లోపలికి వెళ్ళాడు. ప్రియుడితో ఫేస్బుక్ మెసెంజర్లో బట్టలన్నీ విప్పేసి వీడియో కాల్లో మాట్లాడుతుందంట. సంజయ్కి ఒక్కసారి మతిపోయి ఎవరై ఉంటారా అని డోర్ పక్కన వెయిట్ చేశాడట. వర్ణించలేని భాషలో ఇద్దరు సెక్స్ గురించి మాట్లాడుకుంటున్నారట. మా వాడికి పట్టరాని కోపం వచ్చి విసుగుగా వెళ్ళి తన చేతిలోని మొబైల్ లాక్కొని ఒక్కమారు స్క్రోల్ చేశాడట. వీడి అదృష్టం కొద్దీ మెయిల్ మరియు ఫేస్బుక్ లాగిన్ పాస్వర్డ్స్ దొరికాయట. ఇమీడియట్గా వాడి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాడి పాస్వర్డ్స్ అన్నీ మార్చేసి వీడి కంట్రోల్కి తెచ్చుకున్నాడట. తన బండారం బయటపడేసరికి మంజరికి ఏం చేయాలో తోచక వంటింట్లోకెళ్ళి కత్తితో ముంజేది మీద కోసుకుంటానని, పోలీస్ కంట్రోల్కి ఫోన్ చేస్తానని బెదిరించిందంట. అందులోనూ అమెరికాలో పోలీస్ కేసు అంటే చాలా సీరియస్గా ఉంటుందిరా, నీకు తెలుసుగా అన్నాడు మధు. సంజయ్ ఒక్క క్షణం ఆలోచించి మంజరిని అడిగాడు. నువ్వే చెప్పు, ఏం చేద్దాం అని. తన డిమాండ్ ఏంటంటే ముందు ఇండియాకు పంపమని, ఈ విషయాలు ఏమీ ఎవరికీ చెప్పొద్దని, 1 నెల తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తనే చెప్తుందంట. వీడు సరే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎలా లీగల్గా ప్రొసీడ్ అవ్వడం నువ్వే చెప్పాలి. ఏదో ఒక ఉపాయం చెప్పు. వాడు నిద్రలేక టెన్షన్గా ఉన్నాడు. ఎలా చేయాలో అని కంగారుగా అన్నాడు మధు. వాడి గాబరా చూసి వాడి చెయ్యి మీద నా చెయ్యి వేసి ఆప్యాయంగా నొక్కి భరోసా ఇచ్చాను. ఏం పర్వాలేదు అన్నట్లు. అప్పుడు రాత్రి 7 గంటలు అయింది. సరేరా, ముందు సంజయ్కి ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను అన్నాను. సంజయ్, లాయర్ అంకుల్ నీతో మాట్లాడతారు అని మధు ఫోన్ ఇస్తాడు. ఫోన్ తీసుకుని హాయ్ సంజయ్, ఎలా ఉన్నావు అని అడిగాను. ఓకే అంకుల్, ఫైన్ అన్నాడు. వాడి స్వరం స్థిరంగానే ఉంది, కంగారుగా ఏమీ లేదు. అమ్మయ్య అనుకున్నాను. మంజరి నీ పక్కనే ఉందా? లేదంకుల్, వేరే రూమ్లో పడుకుంది. మన మాటలు వినపడవు కదా? వినపడవు, చెప్పండి అంకుల్.
తను ఇండియా వచ్చేస్తానంటుందా? అవును అంకుల్. సరే, మంచిది. చాలా అర్జెంటు. అక్కడ ఉండనీకు. నీకు చాలా సమస్యలు వస్తాయి. నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. సరే అంకుల్. డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తుందా? నో అంకుల్, ఆ సమస్య లేదు. తర్వాత ఏమన్నా డిమాండ్ చేస్తుందేమో తెలియదు. ఓకే, ముందు ఈ గండం గడవని. ఇప్పుడే ఇండియాకు టికెట్ బుక్ చేసి తనని పంపేయి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తన ఫేస్బుక్ పాస్వర్డ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకు. అవే మనకు కీలకం. మీ మధ్య పొద్దున జరిగిన సంభాషణ ఏమన్నా రికార్డ్ చేశావా? ఎస్ అంకుల్. తనకు తెలియకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాను. అంతా రికార్డ్ అయింది. తన ప్రేమ వ్యవహారం, తల్లిదండ్రులు బలవంతంగా తనకు ఇష్టం లేని పెళ్లి చేయడం, తను ఇండియాకు వెళ్ళాలనుకోవడం, మొత్తం అంతా రికార్డ్ చేశాను. రియల్లీ గ్రేట్ సంజయ్. అవి చాలా కీలకం. సరే, తను లేచాక ఇండియాకి వచ్చే ముందు ఎలాగైనా ఇవి కూడా రికార్డ్ చెయ్యి. తన తల్లిదండ్రులను చూడాలని ఇండియాకి వస్తున్నట్లు, అందుకు టికెట్ నీవే కొన్నట్లు, నీ బలవంతం ఏమీ లేనట్లు, అంతేకాక తన పని పూర్తి అయ్యాక మళ్ళీ తిరిగి వస్తానన్నట్లు రికార్డ్ చెయ్యి. మిగతా విషయాలు తను ఇండియాకి బయలుదేరిన తర్వాత నీతో సరిగ్గా మాట్లాడతాను. సరే అంకుల్, మీరు చెప్పినట్లు చేస్తాను. మీతో మాట్లాడుతూనే ఫ్లైట్ బుక్ చేశాను. ఇంకొక 10 గంటల్లో ఉంది. తను రెడీగానే ఉంది ఇండియాకి బయలుదేరేందుకు. ప్రియుడిని చూడాలని ఆరాటపడుతుంది. యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఫాస్ట్. తన మైండ్ సెట్ ఇలానే ఉండని. మిగతావి నేను ప్లాన్ చేస్తాను. మరో ముఖ్య విషయం, ఈ 3 నెలల్లో మీరు శారీరకంగా కలిశారా? లేదు అంకుల్. తను ఏవో కారణాలు చెప్పింది. పెళ్ళైతే 6 నెలలు శారీరకంగా కలవమని మొక్కుకుందంట. ఏదో వ్రతం పేరు కూడా చెప్పింది. నేను మర్చిపోయాను. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇవన్నీ సిల్లీ విషయాలు డాడీ వాళ్ళకి ఎందుకులే అని చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేసిన శోభనం రాత్రి కూడా మేము కలవలేదు. విడిగానే పడుకున్నాము. నేను ఎక్కువగానే నటించాల్సి వచ్చింది. తను ఇంత నాటకం ఆడుతుందని ఊహించలేదు. నీకు చాలా మేలు జరిగింది సంజయ్. న్యాయపరంగా అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి. సరే, ముందు తనని ప్రిపేర్ చేసి ఇండియాకి పంపించు. ఇక్కడ నేను డాడీ ఇంకొక ముఖ్య విషయం ప్లాన్ చేస్తాము. సంజయ్తో మాట్లాడి ఫోన్ పెట్టిన తర్వాత చాలా రిలాక్స్డ్గా అనిపించింది. మధు నా వైపే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాడు. ఏం చెప్తానో అని. 8 గంటలు అయింది. కాఫీ ఇవ్వనా? భోజనానికి లేస్తారా? అంటూ శ్రీమతి అడిగింది. ఆలోచనలో ఉన్న నేను గుర్తొచ్చినట్లుగా మధుని అడిగాను. అవునురా, వచ్చేటప్పుడు మీ ఆవిడని అమ్మాయిని కూడా తీసుకురాలేకపోయావా? రాత్రి సంజయ్ విషయం చెప్పిన దగ్గర నుంచి అందరికీ మూడాఫ్ అయ్యింది. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. నేను బ్యాంకు నుంచి డైరెక్ట్గా వచ్చాను. పొద్దుటి నుంచి ఇవే ఆలోచనలు. వర్కులో కూడా ధ్యాస ఉంచలేకపోయాను. ఆ పిల్ల అక్కడ వాడిని ఏ కేసులో ఇరికిస్తుందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు ఒక మారు మొదటి నుంచి పునశ్చరణ చేసుకుంటే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ట్రాప్లో పడేశారు. డోంట్ వరీరా. ఇప్పటి వరకు అయితే మనకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. ప్రమాదం ఏమీ లేదు. సరే, నా రూమ్లో కూర్చుందాంరా అంటూ నా ఆఫీస్ రూమ్లోకి దారి తీశాను. శ్రీమతికి కాఫీ ఇమ్మని చెప్తూ, ఒక మారు నేను చెప్పినట్లు మీ వియ్యంకుడితో మాట్లాడు. ఫోన్ చేసి మీ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదట కదా అని మొదలుపెట్టు. మాటల్లో అసలు విషయం అడుగు. తనకి ఎవరితోనో లవ్ అఫైర్ ఉందంట కదా అని. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. నేను కూడా వింటాను మరియు రికార్డ్ చేస్తాను. ఒక తెల్ల కాగితం టేబుల్పై పెట్టాను. ఏమన్నా అడగాలంటే దాంట్లో రాస్తానని చెప్పాను మధుకి. ఓకేరా అని మధు ఫోన్ చేశాడు ముకుందరావుకి. సార్ నమస్తే, ఎలా ఉన్నారు అంటూ క్షేమ సమాచారాలు ముగిశాయి. మా విజయవాడ మీద అలకబూనారు మీరు. ఇటువైపు క్యాంపు వేసుకుని రావచ్చు కదా అడుగుతున్నాడు ముకుందరావు. లేదండి, ఇక్కడే వర్క్ సరిపోతుంది. వచ్చే నెల విజయవాడకే క్యాంప్ ఉంది. దాదాపు 1 నెల అక్కడే ఉంటాను. మంచిది, మంచి వార్త చెప్పారు. ఇంకేంటి విశేషాలు? మీ అబ్బాయి నుంచి ఏమన్నా సమాచారం ఉందా? అక్కడ అంతా ఓకేనా? అంతా ఓకే అండి. ఇద్దరూ బాగానే ఉన్నారు.
మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఏమీ అనుకోరుగా? అయ్యో, అడగండి. మీరేం అడిగినా అభ్యంతరమేమీ లేదు. మీ అమ్మాయికి మా వాడితో పెళ్ళి ఆమె ఇష్టప్రకారమే జరిగిందా? ఇప్పుడు మీకెందుకు ఆ సందేహం వచ్చింది? అనుమానంగా అడిగాడు ముకుందరావు. నేను సైగ చేశాను. అసలు విషయం అడిగేయి అని పేపర్ మీద రాసి చూపించాను. మీ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదట. తనకు తన క్లాస్మేట్తో ప్రేమ ఉందని చెప్పిందంట ధైర్యంగా చెప్పాడు మధు. అబ్బే, అదేం లేదే, కంగారుగా అన్నాడు ముకుందరావు. కంగు తిన్నట్టు స్పష్టమవుతుంది ఆయన గొంతులో. మీ అమ్మాయి మంజరీనే మా వాడు సంజయ్తో చెప్పిందంట. తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, మీ బలవంతం మీదనే ఈ పెళ్ళి చేసుకున్నానని, మా వాడితో ఉండడం ఇష్టం లేదని. దయచేసి చెప్పండి. నేను ఈలోపు సంజయ్ వాట్సాప్లో మెసేజ్ ఇచ్చాను. మంజరికి అందుబాటులో ఫోన్ లేకుండా చూడమని. వాళ్ళ ఫాదర్తో డిస్కషన్ జరుగుతుంది. తను ఏమన్నా మంజరికి ఫోన్ చెయ్యొచ్చు అని. ఫోన్ ఆల్రెడీ తన దగ్గర నుంచి తీసుకున్నాను అంకుల్. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని సంజయ్ రిప్లై ఇచ్చాడు. శ్రీమతి ఇద్దరికీ కాఫీ తెచ్చింది, వేడివేడి పకోడీతో పాటు. కాఫీ కప్ ముందుకు జరుపుతూ మధుని తీసుకోమని సైగ చేశాను. అటు ముకుందరావు, మా అమ్మాయి తెలివిగల స్టూడెంట్ కదండి. అందరూ డౌట్స్కి ఇంటికి వస్తుంటారు. వాళ్ళల్లో మగవాళ్ళు కూడా ఉంటారు. తను అందరినీ నాకు పరిచయం చేసే మాట్లాడుతుంది. అదే కాక మా ఆవిడ కూడా అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ కనుక మా అమ్మాయి ఫ్రెండ్స్, కాలేజీ స్టూడెంట్స్ అందరూ వస్తుంటారు. అందరూ చదువు గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజు అబ్బాయిలందరికీ రాఖీలు కడతారు. మా అమ్మాయిలు ఇద్దరు. ఇవన్నీ ఈ కాలంలో సహజమే. అందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్న వేశాడు మంజరి తండ్రి ముకుందరావు గారు కొంచెం విసుగ్గా మాట్లాడుతూ. మీ అమ్మాయి మా వాడిని దగ్గరికి రానీలేదు. ఏవో కారణాలు చెప్పి దూరం పెట్టింది. మా వాడు కూడా ఈ విషయాలు ఏమీ తెలియవు కాబట్టి సరిపెట్టుకుంటూ వచ్చాడు. వీడు ఆఫీస్కి వెళ్ళగానే తాను ప్రియుడితో వీడియో చాటింగ్ చేస్తుండేది. నిన్న ఆఫీస్ మధ్యలో సంజయ్ ఇంటికి రాగానే తన బండారం బయటపడింది. మీ అమ్మాయి తన ప్రియుడు బట్టలు లేకుండా వీడియో చాటింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మా వాడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు మధు. వాడి ఆవేశం చూసి నాకు ఆవేశం వచ్చింది. మీరు చెప్పినవన్నీ ఉత్త మాటలు సార్. మా అమ్మాయి అటువంటిది కాదు. మీ అబ్బాయి లేనిపోని నిందలు మా అమ్మాయి మీద వేస్తున్నాడు. అది చాలా తప్పు. అలాంటి ప్రేమలు, పిచ్చి పిచ్చి వేషాలు మా ఇంటా వంట లేవు. నేను నా ఇద్దరి కూతుళ్లను పద్ధతిగా పెంచాను. మా వాళ్ళు ఎటువంటి పొరపాట్లు చేయరని నాకు గట్టి నమ్మకం. మీ అబ్బాయి ఎటువంటి వాడో ముందు మీరు చూసుకొని మాట్లాడండి. అందులోనూ అమెరికాలో అన్నేళ్ల నుంచి ఉంటున్నాడు. ఏ అలవాట్లు ఉన్నాయో ఏమో. అనవసరంగా నా కూతురి మీద నిందలు వేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు ముకుందరావు. ఇక నేను కలుగ చేసుకోలేక తప్పలేదు. టేబుల్ మీద ఫోన్ని నా వైపుకు తిప్పుకున్నాను. చూడండి ముకుందరావు గారు, నేను మధు ఫ్రెండుని మాట్లాడుతున్నాను. మధు చెప్పినవన్నీ నిజాలే. మీ అమ్మాయికి మీరు బలవంతంగా పెళ్లి చేశారు. అది మీరు ఒప్పుకోవాలి. మీకు తెలిసే ఈ పెళ్లి చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేసి ఇద్దరి జీవితాలని, రెండు కుటుంబాలని ఇరుకున పెట్టారు. ఇవన్నీ ఫోన్లో మాట్లాడేవి కావు. మీ అమ్మాయి కొద్ది గంటల్లో ఇండియాకు బయలుదేరుతుంది. ఎల్లుండి కల్లా హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. మీరు విజయవాడ నుంచి ఎల్లుండి మీ అమ్మాయిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునేందుకు రండి. మిగతా విషయాలు ముఖాముఖి మాట్లాడుకుందాం. మా వాడికి కూడా ఒక కూతురు ఉంది. మీ అమ్మాయి మీద నింద వేస్తే తనకు వచ్చేది ఏమీ లేదు. పెద్దవాళ్ళమైన మనం సంసారాలు నిలబెట్టాలి కానీ విచ్ఛిన్నం చేయాలని ఎవరికీ కోరిక ఉండదు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే డీటెయిల్స్ మీకు మెసేజ్ పెడతాము. మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా చెప్పాను, మొహమాటం లేకుండా. ఫోన్ పెట్టేసిన తర్వాత మధుకి చెప్పాను. ఎల్లుండి లీవ్ పెట్టరా, ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఆ అమ్మాయి అమెరికాలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను సంజయ్తో వివరంగా మాట్లాడతాను. ఎందుకంటే ఈ వ్యవహారం ఇక అతికేది కాదు. ఖచ్చితంగా విడాకులే. ప్రత్యామ్నాయం కాకుంటే వాళ్ళు మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చెయ్యొచ్చు. అయినా కుదరని పని. మిగతా ఏమైనా పర్వాలేదు కానీ తనకు ఉన్న ప్రేమ వ్యవహారం ఎవరూ మార్చలేనిది.
అందుచేత సంజయ్కి ఇబ్బందులు లేకుండా తాను ఇక్కడికి రాకుండా న్యాయపరంగా ఎలా ప్లాన్ చేయాలనేది నేను ఆలోచిస్తాను. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పినట్లే. అదే ఇండియాలో ఉంటే మంజరి ప్రియుడితో కలిసి ఇంకేదన్నా ప్లాన్ చేసి ఉండేది. సంజయ్ ఈ విషయంలో ఎంతో లక్కీ అని చెప్పొచ్చు. ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. జీవితాలు హతమార్చే వరకు దారితీస్తున్నాయి. సరేరా, నువ్వు చాలా ధైర్యమిచ్చావు. నీ దగ్గరికి వచ్చేంత వరకు టెన్షన్గానే ఉంది. నువ్వే అన్నీ ప్లాన్ చెయ్యి. సంజయ్తో టచ్లో ఉండు. వాడిని గైడ్ చెయ్యి అంటూ లేచాడు మధు. తప్పకుండారా. సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు. మన పని సులువు చేశాడు. నువ్వు భోజనం చేసి వెళ్ళు. టైం 10 అయింది. వద్దురా, ఇంట్లో మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవాల్టికి వదిలేయి. ఇంకో రోజు అందరం కలుద్దాము. అయితే ఎల్లుండి మీ వాళ్ళని కూడా తీసుకునిరా. వాళ్ళని ఇక్కడ ఇంట్లో వదిలేసి మనిద్దరం ఎయిర్పోర్ట్కి వెళదాం. సరేనా? సరేరా అంటూ నాకు మా శ్రీమతికి చెప్పి బయలుదేరాడు. మధుని కారెక్కించి గేటు వేసి నేను ఇంటి మెట్లు ఎక్కాను. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి నెక్స్ట్ పార్ట్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.